హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఏంటంటే బోటి గోంగూరతోని ఎంతో రుచికరమైన వంట చేశాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ కాకండి. చూస్తుంటే నోరు అవుతుంది కదా. మన పూర్వీకులు ఎంతో బలంగా ఉండటానికి ఈ కూరే కారణం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ఫ్యాన్ పెట్టుకునేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ని వేడెక్కనిచ్చి అప్పుడు 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా చెక్క, లవంగాలు, యాలుకలు, సాజీరా అంటే గుర్తే కదా ఫ్రెండ్స్, ఇది మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్ వీటిల్లోకి. సాజీరా కంపల్సరీ. సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డ ముక్కలు, చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, వీటిని వేసి మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలబెట్టుతూ బాగా వేగితే ఇందులోకి చిటికెడు పసుపు వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఈ విధంగా వేపుకుంటే ఏంటంటే పసుపు వేసాం కదా, ఇవి తొందరగా మగ్గే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి మగ్గేసినాయి కదా, ఇలానే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం ఫ్రెండ్స్. హైలో పెడితే మాడుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకునేసి దీన్ని ఏ విధంగా అంటే పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి పచ్చి కదా పేస్ట్ చేసింది, అందు గురించి. ఇప్పుడు చిన్నగా తరిగిన టమోటా ముక్కలు, ఇవి కూడా ఏంటంటే ఆ టమోటా ముక్కలు మొత్తం గుజ్జు అయ్యే విధంగా మనం వేయించుకోవాలి ఫ్రెండ్స్. నూనెలో అయితే తొందరగా గుజ్జు అవుతాయి, అందుకని వీటిని నూనెలోనే వేస్తారు. ఇప్పుడు మూత పెడితే ఏంటంటే మీద కింద అన్ని విధాల ఆవిరి తగిలి ఆ విధంగా గుజ్జు అవుతాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా గుజ్జుగా అయినాయో. చూడండి ఎలా మెత్తబడ్డాయి టమోటాలు, ఆ విధంగా మెత్తగా అయిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే బోటిని నీట్గా కడిగి పెట్టుకునేసి పేగుల లోపల కూడా నీట్గా కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. జోముగా ఏ విధంగా అంటే ఆ విధంగా ఉంటుంది. కానీ షాపులో తెచ్చిన వాళ్ళు కడిగినా కూడా మనం ఇంకా ఎక్కువ శాతం బాగా అంటే బాగా నీట్గా కడగాలి ఫ్రెండ్స్. ఇదేంటంటే బోటి కడిగే దాంట్లోనే దీని యొక్క రుచి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా మసాలాలన్నీ దాంట్లో ఉండేటివన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లో ఇప్పుడు కొద్దిగా అంతా ఉప్పు వేసుకుందాం. అంటే 1 చెంచా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సరిపోతుంది, తర్వాత మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఉప్పు ఏంటంటే వీటికన్నిటికి బాగా కలిసే విధంగా కలుపుకునేసి ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిసేపు మూత పెడదాం. మూత పెట్టేసుకునేసి దీన్ని ఎట్లయినా ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఈ బోటిలో ఉండే కొవ్వు, ఈ పదార్థాలన్నీ కరిగి నీరు టైపులో ఎంత బాగా బయటకు వచ్చేసారా. బోటి కూడా చూడండి ఫస్ట్ చూస్తుంటే ఎంత మెత్తగా ఉండింది, ఇప్పుడు చూడు ఓపెన్ అయింది కదా. ఇప్పుడు కారం వేసుకుందాం. కారము, ధనియాల పొడి, ఇవి రెండింటిని వేసి బాగా మిక్స్ చేసి చూడండి ఈ విధంగా మిక్స్ చేయాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ఇదంత బాగా కలుస్తుంది ఫ్రెండ్స్. ముక్కల్లో కూడా లోపల వరకు ఆ నీళ్ళల్లో ఈ మసాలాలు కలిసి, అంటే ధనియాల పొడి, కారం ఇవన్నీ వేసాం కదా, కలిసి చూడండి ఎంత బాగా పోయిందో. ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసుకుందాం. నీళ్ళు 1 గ్లాస్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువ జనాభా ఉంటే కొద్దిగా కూడా ఎక్కువ వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఏంటంటే కాసేపు మూత పెట్టేసుకునేసి ఈలోపు గోంగూరకి రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టుకున్నాం కదా, దాంట్లో బాగా నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకుందాం. ఆ గోంగూరలో కూడా పురుగులు, ఏదైనా బూజు అవి ఉంటాయి ఫ్రెండ్స్, ఆకు మడతలు ఇలాంటివన్నీ తీసేసేయాలి. అందులో సన్నగా చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చిని కూడా అందులో వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని నీళ్ళు, ఈ గోంగూరలో ఏంటంటే నీళ్ళు ఉంటాయి కాబట్టి ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా సరిపోతుంది. ఈ విధంగా చూడండి ఎంత బాగా ఉడికిందో, ఆ కొద్దిగా నీళ్ళతోనే సరిపోతుంది అన్నట్టు. ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఇందులో మనం ఏం చేయాలంటే అయిపోయింది కదా, దించి పక్కన పెట్టుకుందాం. దించేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. వేసాం కదా, వేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసిన దాని మీద ఒక ముద్దగం లాంటిది తీసుకొని ఎనిపితే తొందరగా మెదుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఓకేనా. ఇప్పుడు చూడండి పులుసు కూడా ఇనిగిపోయింది, ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు మనకేంటంటే చూస్తుంది అర్థమవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో గరం మసాలా యాడ్ చేసుకుందాం. గరం మసాలా యాడ్ చేసుకుని కొద్దిగా మిక్స్ చేసుకునేసి ఇందాక పేస్ట్లా చేసుకునే గోంగూరని దాన్ని ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. వేసి బాగా కలపెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం వేసేటప్పుడు ఉంటాలు పడింది కదా ఫ్రెండ్స్, ఇది కొద్దిగా ఈ కూర మొత్తం స్ప్రెడ్ అవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది. అందుకని ఇక్కడ ఎక్కువసేపు మిక్స్ చేయబడుతుంది అన్నట్టు.
అర్థమవుతుంది ఫ్రెండ్స్. కానీ ఇందులో వేసిన బోటి ముక్కలు చిన్న చిన్నగా అయిపోతాయి, ఇరిగిపోతాయి. కానీ మీరేం టెన్షన్ పెట్టుకోవద్దు, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చూడండి, కొద్దిసేపు మిక్స్ చేస్తే కానీ అది కలవలేదు. ఓకేనా? ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం మీదకించి. కొత్తిమీర చల్లేసి లైట్గా మిక్స్ చేద్దాం. చూడండి ఎంత బాగుందో కూర, చూస్తుంటే నోరు అవుతుంది కదా. కానీ అప్పుడు పెద్దల కాలంలో గోంగూర బోటి అంటేనే ఎక్కువ శాతం ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే జనరేషన్ మారిపోయింది కదా, ఈ బోటిని క్లీన్ చేయడానికి కష్టం అని చెప్పేసి ఎక్కువ శాతం దాని జోలికి పోతలేరు. కానీ బోటి కూర మాత్రం మనుషులకి చాలా బలం ఫ్రెండ్స్. కానీ ఎవరు మిస్ కాకండి. పెద్దల కాలంలో వాళ్ళు అంత గట్టిగా ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఇలాంటి ఆహారాలు ఎక్కువ శాతం తీసుకునేవాళ్ళు. అందుగురించే వాళ్ళు అంత గట్టిగా అంత దృఢంగా ఉండేటోళ్ళు. ఇప్పుడు మనం కూడా వాళ్ళలాగా గట్టిగా దృఢంగా అవ్వాలంటే మనం కూడా వాళ్ళు తీసుకున్న లాంటి ఆహారాలే ఎక్కువ శాతం తీసుకోవాలి. అందు గురించనే దీన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఎవరు కూడా మిస్ కాకండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.